నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. ఇవాళ కేరళను తాకనున్న రుతుపవనాలు జూన్ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలను విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 3 లేదా 4 రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఇవాళ రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న తేమ కారణంగా ఉక్కపోత తీవ్రంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రెమాల్ తుఫాన్ తర్వాత దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. 2 రోజులుగా దేశమంతటా నిప్పుల కుంపటిలా మారింది. దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలుగా నమోదు కావడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడ్డాయి. ఢిల్లీలోని మంగేష్పూర్ ప్రాంతంలో చరిత్రలో లేనంతగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం సంచలనం సృష్టించింది. సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేక నిజంగానే అంత ఎండలు నమోదయ్యాయా అని నిర్ధారించేందుకు ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది.